ద వాయిస్ ఆఫ్ విజ్డమ్ లైబ్రరీకి స్వాగతం. సాహితీ ప్రక్రియలో భాగంగా మరికొన్ని ప్రక్రియలు. అందులో మొదటిది నానీలు. నానీలు 1997లో వార్తా దినపత్రికలలో తెలుగు సాహిత్యంలో నానీల సృష్టికర్త ఆచార్య ఎన్ గోపి. అంటే 1997లో వార్తా దినపత్రికలలో ఈ తెలుగు సాహిత్యపరంగా నానీలను సృష్టించినటువంటి వ్యక్తి ఆచార్య ఎన్ గోపి గారు. 4 పాదాలలో 20 నుండి 25 అక్షరాల చిన్ని కవితా రూపాన్ని నాని అంటారు. ఈ ఆచార్య ఎన్ గోపి, ఎస్ రఘు, ఎస్ఆర్ భళ్ళం, సి భవానీదేవి, ధ్యానశాస్త్రి మొదలగినటువంటి వారు తెలుగులో నానీలు రాసిన వారిలో ప్రసిద్ధులుగా చెప్పుకోవచ్చు. ఇటీవల పద్య రూపంలో కూడా నానీలు వెలువడుతున్నాయి. నావి నీవి వేరేసి మనవి, నానీలంటే చిన్నపిల్లలు చిట్టి పద్యాలు అంటారు ఎన్ గోపి గారు. ముత్యాల సరం గురజాడ మానస పుత్రిక అయితే నాని గోపి కవితా పుత్రిక అని నాగభైరవ కోటేశ్వరరావు గారి అభిప్రాయం. వచన కవిత్వంలోని విస్తృత రూపానికి సంక్షిప్త రూపమే నానీలు. నానీల సృష్టికర్త అయినటువంటి ఎన్ గోపి నానీల నాన్న అయితే నానీల చిన్నాన్న వెంకట సుబ్బయ్య అని ప్రతీతి కలదు. నానీల కవులు తమ అస్తిత్వంలోకి బొక్కెన వేసి స్వీయ సామాజిక సమ్మిళిత సంవేదనను పైకి చేదుకుంటున్నారు అని ఎన్ గోపి గారు అంటున్నారు. నానీల్లో ముందుగా ఆకట్టుకునేది కవితా శక్తి, ఆ తర్వాత నిర్దిష్ట నిర్మాణ యుక్తి. నానీలలో మొత్తము 4 పాదాలు ఉంటాయి. చివరి 2 పాదాలలో చరుపు నానీకి జీవం, అంటే అది పంచ్ అన్నట్టు. నానీలు దాని యొక్క లక్షణాలు మనం గమనించినట్టయితే లక్షణాలలో ప్రధానంగా మనం చూస్తే చిన్న భావం, అత్యల్ప సంవిధానం, ముక్తకం, కంఠస్థయోగ్యం, కవితా సౌందర్యం, ఈ 5 లక్షణాలతో ఉంటుంది నానీలు. ఇలాంటి నానీలు రాసినటువంటి ప్రసిద్ధ నాని రచనలు, కర్తలు తెలుగులో చూసుకున్నట్టయితే తొలకరి చినుకులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు, రెప్పల చప్పుడు, పచ్చని వెన్నెల, ఇవన్నీ కూడా సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారివి. నడక నా తల్లి, నడక ఆరోగ్యం అంటూ నల్ల నరసింహమూర్తి. మట్టి పలకలు మంత్రి కృష్ణమోహన్ గారు రాసినది. అక్షర దళాలు పట్నం శేషాద్రి. పల్లె నానీలు కూకట్ల తిరుపతి. బొంబాయి నానీలు అంబళ్ళ జనార్దన్ రెడ్డి. సీమ నానీలు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి. బంజారా నానీలు డాక్టర్ సూర్య ధనుంజయ్. క్యాంపస్ నానీలు సైదులు. మట్టి మల్లెలు నానీలు అడువాల సుజాత. ఇలా వర్లి ముంబాయి నానీలు సంగవేణి రవీంద్ర. గోరింత దీపాలు అనిశెట్టి రజిత. నూరు తెలంగాణ నానీలు కోట్ల వెంకటేశ్వర రెడ్డి. అడుగులు తలతోటి పృథ్వీరాజ్. గుండె చప్పుళ్ళు అనితా చంద్రయ్య. తీరని దాహం టి లక్ష్మణరావు. రంగుల విళ్ళు బూర్ల వెంకటేశ్వర్లు. ఇలా ప్రసిద్ధ కవులు మరి ఇలాంటి నానీలను రచించినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి నానీల్లో కొన్నింటిని వాళ్ళు రాసినటువంటి ఉదాహరణగా చూసినట్టయితే కుండ ముక్కలైందా కుమిలిపోకు, మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది అంటారు ఆచార్య ఎన్ గోపి గారు. రాత్రిపూట వికసించే పబ్బు పుష్పాలు సభ్యత కళ్ళల్లో దుర్గంధ బాష్పాలు అంటారు సంగవేణి రవీంద్ర గారు. ఇది వర్లి నానీలు అంటారు కానీ బొంబాయి పీఠముడి కాదు శ్రమశక్తికి అమ్మ ఒడి అన్నారు అంబాళ్ళ జనార్దనరావు ముంబాయి నానీలో. దగా పడేది ఎప్పుడు భారతీయులే, అప్పుడు దేశంలో ఇప్పుడు విదేశాల్లో అంటూ ఆడువాల సుజాత మట్టి మల్లెలు నానీల్లో రాసుకున్నారు. ఆ తాండాలో కొండగాలి లేదు, బంజారా హిల్స్లో బంజారు లేనట్టు డాక్టర్ సూర్య ధనుంజయ్ బంజారా నానీలు రాయడం జరిగింది. ఆహా లంబాడి వనత వయ్యారం, ఇది శ్రమలోంచి పుట్టిన మయూరం అంటూ సూర్య ధనంజయ్ బంజారా నానీలో రాసుకున్నటువంటిది. చిన్నప్పటి ఉత్తుత్తి బువ్వలాటలు పెద్దయ్యాక నిజమైపోయేవేమిటి అంటూ సోమపల్లి వెంకట సుబ్బయ్య రాసుకున్నటువంటి. రైలు పట్టలు తాము కలవు కానీ దూరాలను కలుపుతాయి అంటూ మనకి ఇక్కడ నానీలు మనం చూస్తున్నాం. మరో
కవితా ప్రక్రియ, సాహితీ ప్రక్రియ. చాటు కవిత్వం సంస్కృతంలో దీనిని చట్ లేదా చట అనే ధాతువు నుంచి చాటువు జనించింది. చట్ అనే పదానికి చమత్కారం అని అర్థం, చమత్కారయుక్తంగా ఉండే కవిత్వం అని అర్థం. చాటువు అనగా ప్రియమైన లేదా చమత్కారవంతమైన మాట అని అర్థం. చాటు అనే పదానికి ప్రియమైన మాట, ఇచ్చకపు మాట, స్తుతి వాక్యం అనే అర్థాలు కానవస్తున్నాయి. చాటు యొక్క ప్రధాన గుణం చమత్కారం. తెలుగులో క్రీస్తు శకం 11వ శతాబ్దం నుండి చాటు కవిత్వం కనిపిస్తుంది. తెలుగులో చాటు కవిత్వానికి ఆద్యుడు వేములవాడ భీమకవి. తెలుగులో తొలి చాటు కర్తలు చాణమ్మ, ప్రోలమ్మ అని కొందరి అభిప్రాయం. తెలుగులో చాటువులు అనగానే అందరికీ గుర్తుకు వచ్చే మొదటి కవి శ్రీనాథుడు. శ్రీనాథుడు పల్నాడు ప్రాంతాన్ని సందర్శించి ఎన్నో చాటు పద్యాలు చెప్పినట్లు ప్రతీతి కలదు. తెలుగులో చాటు కవిత్వంపై పరిశోధన చేసినటువంటి వారు కూడా జి లలిత గారు. మరి అలాంటి చాటు కవిత్వం యొక్క లక్షణాలు మనం గమనించినట్టయితే ఇందులో ప్రధానంగా ఆశురూపం, అనామక కర్తృత్వం, ఛందోరూపం, చమత్కారవంతంగా ఉండటము, అధిక్షేపంగా కథలాగా, పొడుపు కథలాగా ఉండడం చాటు యొక్క ప్రధాన లక్షణాలు. తెలుగులో ప్రసిద్ధ చాటువులు మరి కొన్నిటిని మనము రాసినటువంటి మనం చూసినట్టయితే ముగ్గురాడవారమైతిమి వగపేటికల జలకమాడ వచ్చిన చోట అన్న చాణమ్మ ఖడ్గతిక్కన్న భార్య రాసినటువంటిది. కసువును మోయగబోయిన్ పశువులున్ విరిగినవి అంటూ ప్రోలమ్మ ఖడ్గతిక్కన్న తల్లి రాసినటువంటిది. కులాయించుకోకను చుట్టి తిన్ అంటూ శ్రీనాథుడు. తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడన్ అంటూ శ్రీనాథుడు రాయడం జరిగింది. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు అంటూ శ్రీనాథుడు రాయడం జరిగింది. సిరిగలవానికి జల్లును తరుణులు 16,000 దగా పెండ్లాడన్ అంటూ శ్రీనాథుడు. కవిరాజు కంఠంబు కవిగిలించదును గాదా పురవీధి నెదురెండ పొగడదండ అంటూ శ్రీనాథుడు వార్తాఖ్యంలో రాయడం జరిగింది. నిరుపతి స్థలంబు రమణిప్రియ ధూతిక అంటూ అల్లసాని పెద్దన్న. ఎదురైనచో తన మన కరింద్రము డిగ్గి అల్లసాని పెద్దన్న రాయడం జరిగింది. దివికేగలేక బ్రతికి ఉన్నాడా జీవచ్చవంబునగుచు అంటూ అల్లసాని పెద్దన్న రాయలు మరణించినప్పుడు రాసినటువంటిది. పెద్దనబోలు పండితులు పృథ్విని లేరని అల్లసాని పెద్దన్న చెప్పడం జరిగింది. గమనిక అల్లసాని పెద్దన్న 29 పాదాల్లో ఆసుగా ఉత్పలమాలికలో చెప్పడం జరిగింది. ఇది నరసింహ కృష్ణరాయుని కరమరుగుడగు కీర్తి ఎప్పు అంటూ తెనాలి రామకృష్ణుడు. తాముదము ఒత్తర్దుల్ క్రమమెరిగిన ధాత కడుకు రమ్మనరా అంటూ చేత్రయ్య గారు రఘునాథ నాయకుని ఆస్థానంలో రాసినటువంటిది. రాజుగాడతడు రాహుముఖంబునజిక్కే వాహిని రాజుగాడతడు రామశరహాయితిన్ డూలే అంటూ కందుకూరి రుద్రకవి ఇబ్రాహీం కుతుబ్ షా ఆస్థానంలో ఉన్నప్పుడు రాసినటువంటి చాటు కవిత్వంలోని ప్రసిద్ధ వాక్యాలు ఇక్కడ మనం చూస్తున్నాం. చాటు కవిత్వంపై వచ్చిన పరిశోధన గ్రంథాలు మనం గమనిస్తే చాటు పద్య రత్నాకరం అంటూ దీపాల పిచ్చాశాస్త్రి గారు, చాటు పద్య మణిమంజరి వేటూరి ప్రభాకర శాస్త్రి చాటు పద్యం పైన పరిశోధనలు చేయడం జరిగింది. మరో సాహితీ ప్రక్రియ రూపం పద కవిత్వం. మాత్ర ఛందోబద్ధమైన సంగీత స్పర్శ కలిగిన కవితలను పద కవితలు అనే ప్రత్యేక ప్రక్రియగా చెప్పవచ్చు. పదం అంటే పాట, పాడుకోవడానికి అనువైనది పద కవిత. దేశీ రాగాలతో సుగ్రహమైన లయ తాళంతో నిబంధించిన సులభ రచనలే పద కవితలు. పద కవితల్లో ప్రధాన అంశాలు పల్లవి, చరణం. పద కవిత చివరి చరణంలో కర్త ముద్ర కనిపిస్తుంది. పద్యం మార్గా కవితకు, పదం దేశీ కవితకు చెందినదిగా ఉంటుంది. పద్యము మార్గా కవిత, పదం దేశీ కవిత. ఏ వాగ్మయము నందైనను మొదట జనించేది పద కవిత్వమే. పదం అనగా పొదగబడినది అని అర్థం. లోకంలో సంకీర్తనలు, కీర్తనలు, పదాలు, కృతులు, చూర్ణికలు, విన్నపాలు అనేవి ఒక పర్యాయ పదాలుగా వాడబడుతూ ఉన్నాయి. తాళం, రాగం పొదగబడి సాహిత్యంతో కూడిన సంగీతాత్మక ప్రక్రియనే పదం. పద కవిత్వం
మధుర కవితా శాఖకు చెందినటువంటిది. సాధారణ అర్థంలో పదం అనగా పాట అని అర్థం. పద కవిత రచనలు చేసిన వారిలో వాగ్గేయకారులు అంటారు. పద కవిత రచనలు చేసేవారిని ఏమంటారు? వాగ్గేయకారులు. భగవంతుని మీద భక్తితో పాటలు రచించే వారిని వాగ్గేయకారులు లేదా సంకీర్తనాచార్యులు అని కూడా పిలుస్తారు. ప్రాచీన రక్తి భక్తి రాగాలతో చేయబడిన గేయ రచనకు పదము అని పేరు. రాళ్లపల్లి అనంత శర్మ గారు అంటున్నారు. పద కవిత్వం నుంచి పద్య కవిత్వం పుట్టిందని, పదమే ప్రాచీనమని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ పేర్కొన్నారు. పద కవిత్వానికి ఆధారమైనది సంగీత శాస్త్రం. తెలుగులో పద కవిత్వ ప్రస్థానం ఇప్పుడు మొదలైంది అనేది మనం చూసినట్టయితే, నన్ననచోడుడు తన కుమార సంభవంలో పదాలు లేదా పాటలను ఇలా పేర్కొన్నాడు: అంకమాలికలు, దంచు పాటలు, గౌడు గీతలు, ఊయల పాటలు. అలాగే పాల్కుర్కి సోమనాథుడు పదాలలో గల వైవిధ్యాన్ని ఇలా పేర్కొన్నాడు: తొమ్మెద పదాలు, ప్రభాత పదాలు, పర్వత పదాలు, ఆనంద పదాలు, శంకర పదాలు, వెన్నెల పదాలు, జోల పాటలు, కోలాట పాటలు. అన్నమయ్య రచించిన పదాలు లేదా పాటలు కూడా సువ్వి పాటలు, పెళ్లి పాటలు, నివాళి పాటలు, అల్లో నేరలలో పదాలు, గొబ్బి పాటలు, చింతు పాటలు. ఇలా త్యాగరాజు రచించినటువంటి కీర్తనలు కూడా పదాలు లేదా పాటలు. దివ్యనామ సంకీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, మేలుకొలుపు పాటలు, పవళింపు కీర్తనలు, మంగళహారతి కీర్తనలు, నీతిని బోధించే కీర్తనలు, వేదాంత కీర్తనలు. ఇవన్నీ తెలుగులో ప్రసిద్ధ పద కవులు రచనలు మనం గమనించినట్టయితే, కృష్ణమాచార్యులు, సింహగిరి నరహరి వచనాలు, తులసి మహత్యం, రామనామ కీర్తనలు, తాళపాక అన్నమయ్య సంకీర్తన లక్షణం, సంస్కృత భాషలో రాసినటువంటిది శృంగార మంజరి, వెంకటాచల మహత్యం. అలాగే తాళపాక పెద తిరుమలయ్య రాసినటువంటిది వెంకటేశ్వర వచనాలు, వైరాగ్య వచనామాలిక గీతాలు, వెంకటేశ్వర ఉదాహరణం. అలాగే శృంగార సంకీర్తనలు, ఆధ్యాత్మిక సంకీర్తనలు, వెంకటేశ్వర ఉదాహరణం. తాళపాక చిన్న తిరుమలయ్య రాసినటువంటిది శృంగార సంకీర్తనలు, సంకీర్తన లక్షణం తెలుగు, అష్టభాష గంధకం, మొవ్వ గోపాల పదాలు 4816 అవి రాసినటువంటి. అలాగే క్షేత్రయ్య మొవ్వ గోపాలం ఇది. కంచర్ల గోపన్న భద్రాచల రామదాస్ కీర్తనలు, దాశరథి శతకం 24,000 కీర్తనలు. త్యాగరాజు రాసినటువంటిది 24,000 కీర్తనలు, ప్రహ్లాద భక్తి విజయం. అలాగే నౌక చరిత్రం. ఇంకా సారంగపాణి పదములు, వేణుగోపాల శతకం. అలాగే ఆధ్యాత్మిక రామాయణం 104 కీర్తనలు ఇవి. ఇక మునిపల్లి సుబ్రహ్మణ్య కవి ఆధ్యాత్మిక రామాయణం 104 కీర్తనలు. తాము నరసింహదాసు 100 సంకీర్తనలు. పురుషోత్తమ చౌదరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, ఏసునాయక శతకం. ఇంకా ఓగిరాల వీరరాఘవ శర్మ గాయత్రీదేవి కీర్తనలు 86 కీర్తనలు. ఇలా మనకు ప్రసిద్ధ కవులు వారి రచనలు చూడొచ్చు. అన్నమయ్య ప్రసిద్ధ సంకీర్తనలు: అదివో అల్లదివో శ్రీ హరివాసమో, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, అంతర్యామి అలసితి సొలసితి, చెక్కని తల్లికి చంగు భళ, పలుకు తీనెల తల్లి పవలించెను, ఈ కులజుడైననేమి ఎవరైననేమి, వినరో భాగ్యము విష్ణు కథ, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మ కడిగిన పాదం, జో అచ్యుతానంద జో జో ముకుంద, చందమామ రావే జాబిల్లి రావే, మూసిన ముత్యాలకేలా మెరుగులు అంటూ అన్నమయ్య రాసినటువంటి గొప్ప ప్రసిద్ధ సంకీర్తనలు ఇవన్నీ కూడా. క్షేత్రయ్య రాసినటువంటి ప్రసిద్ధ పదాలు: ఇంత చక్కని వాడే నా సామి మెలక నవ్వుల వాడే, లేమరో పువ్వ గోపాలుడేదైనా లెస్స ముందితే చాలు, నిరుపమానంద శయ్యపై నీవు లేకుంటే నిమిషము యుగమౌనే, ఇంతసేపు మోహమేమిరా, సామికి సరి ఎవ్వరే నా చక్కని
అంటూ క్షేత్రయ్య రాసినటువంటి పదాలు. త్యాగయ్య ప్రసిద్ధ కీర్తనలు ఊరక కల్గున రాముని భక్తి సారికున్ సంసారమున జుచ్చి. అలాగే చక్కని రాజ్య మార్గములుండగా సందుల దూరనేలా ఎంత నేర్చిన ఎంత జూచిన ఎంత వారలైన కాంతదాసులే నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా నగుమోముగనలేని నా జాలి తెలిసి నన్ను పాలింపగ నడిచి వచ్చితివో జ్ఞానముసగరాద గరుడాగమనవాద మనసులోని మర్మమును తెలుసుకో సొగసు చూడతరమా సొగసు చూడతరమా అంటూ ప్రముఖ సంకీర్తనకారులు అయినటువంటి అన్నమయ్య గారు, క్షేత్రయ్య గారు, త్యాగయ్య గారు రాసినటువంటి చాటు పదాలు ఇక్కడ నేను నా వాయిస్లో కొద్దిగా వినిపించడం జరిగింది. పదకవిత్వము మరియు వాటి యొక్క పరిశోధన తెలుగులో పదకవిత్వంపై పద కవితా వైజయంతి అనే పరిశోధన చేసినటువంటి వారు పొన్న లీలావతి అమ్మగారు. పద కవితా పితామహుడిగా తాళపాక అన్నమయ్య, పద సంగీత కవితా పితామహుడిగా క్షేత్రయ్య, పద కవితా చక్రవర్తి క్షేత్రయ్య, నాదబ్రహ్మ అని త్యాగయ్యను, కర్ణాటక సంగీత పితామహుడని పురందర దాసు గారిని చెప్పుకుంటారు. మరి మరో సాహితీ ప్రక్రియ పేరడి కవిత్వం. లోకంలో ఒక కవిని అనుసరిస్తూ చేసే అధిక్షేప రచనను పేరడి అంటారు. పేరోడియా అనే గ్రీకు పదం నుంచి పేరడి అనే పదం పుట్టింది. తెలుగునాట 1930లో పేరడి కవితా వ్యాప్తిలోకి వచ్చింది. ఆధునిక తెలుగు సాహిత్యంలో పేరడి ప్రక్రియను ఆద్యుడు జరక్ శాస్త్రి. ఇలా పేరడి ప్రధాన లక్షణాలు మనం గమనిస్తే ఇందులో సున్నితమైన హాస్యం ఉంటుంది, సుకుమారమైన చమత్కారం, సామాజిక ప్రయోజనంతో కూడిన నిరసన, భావాలను వక్రీకరించి చెప్పటం, మాతృకలోని విషయాన్ని అవహేళన చేయటం, గంభీరమైన భావాన్ని తేలికపరచడం, అల్పమైన విషయాన్ని అతిశయించి చెప్పడం, ఇవన్నీ పేరడిలో ఉన్న ప్రధానమైనటువంటి లక్షణాలు. ఆధునిక తెలుగు సాహిత్యంలో పేరడి ప్రస్తావన తిరుపతి వెంకట కవుల అవధాన కవితా ప్రదర్శనలో కొప్పరపు కవులలో జరిపిన వాగ్బాధలలో పేరడికి మూలాలు ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. తెలుగు సాహిత్యంలో పేరడిలకు ఆద్యుడు జరుక్ శాస్త్రి గారు. జరుక్ శాస్త్రి పూర్తి పేరు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి. తెలుగులో పేరడి ప్రక్రియను ప్రచారంలోకి తెచ్చిన కవి జరక్ శాస్త్రి గారు. ప్రసిద్ధ పేరడి కవులు మరియు రచనలు మనం గమనిస్తే జరక్ శాస్త్రి గారు. జరక్ శాస్త్రి మారు పేర్లు పేరడి శాస్త్రి, రుక్కాయ్. జరక్ శాస్త్రి పేరడి రచనలు జరక్ శాస్త్రి పేరడిలు, అక్షింతలు. జరక్ శాస్త్రి శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, విశ్వనాథ, కాళోజీ, అరుద్ర వంటి ప్రసిద్ధ కవులు రచనలకు పేరడి రాసి పేరడి శాస్త్రిగా పేరు పొందారు. శ్రీశ్రీ మహాప్రస్థానంలోని గేయాలకు జరక్ శాస్త్రి రాసిన పేరడిలు విశిష్ట దైవత్వం శ్రీశ్రీ అద్వైతంకు పేరడి, సరదా పాట శ్రీశ్రీ నవకవితకు పేరడి. ఇంకా మరో కవి మాదిరాజు దేవి ప్రసాద్. పేరడి రచనలు రహదారులు శ్రీశ్రీ దేశ చరిత్రలోని పేరడి, తాత విరహం కృష్ణశాస్త్రి కవితకు ఆక్షేపణ. గమనిక నాది వికట కవిత్వం, ఎగతాళి చేయడం నా పని. సాహితీ రంగంలో నాది విదూషక పాత్ర అని స్వయంగా చెప్పుకున్న కవి మాదిరాజు దేవి ప్రసాద్. పుల్లెల శ్రీరామచంద్రుడు పేరడి రచన కుమతి శతకం, సుమతి శతకానికి పేరడి. శ్రీరమణ పేరడి రచన శ్రీరమణ పేరడిలు 1980లో తెలుగులో పేరడి రచయితలుగా సుప్రసిద్ధులు. శ్రీశ్రీ, విశ్వనాథ, జాషువా, చలం మొదలైన రచయితల సాహిత్యంపై పేరడి చేశారు. సాహిత్యవేత్తలే కాక సాహిత్యంలోని పాత్రలైన మధురవాణి వంటి వారిని కూడా పేరడిగా చేశారు. రైలు బండిలో వైతాళికులు అనే రచనలో శ్రీశ్రీ, విశ్వనాథ అండ్ చలం వంటి వారు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో ఆశభరితంగా వర్ణించారు. జొన్నవితుల రామలింగేశ్వరరావు పేరడి రచన కాఫీ దండకం, తిట్ల దండకం, రూపాయి దండకం పేరడి పాటలు రాయడంలో ప్రసిద్ధుడు.
శ్రీశ్రీ మహాప్రస్థానం, జంధ్యాల పాపాయశాస్త్రి, పుష్ప విలాపం వంటి వాటికి పేరడి రాశారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన షూ గప్చుప్ సినిమాకు రాసిన తిట్ల దండకం, రూపాయి దండకం ప్రసిద్ధమైనవి. తణికెల భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాకు రాసిన కాఫీ దండకం కూడా బహుళ ప్రచారంలో పొందింది. తెలుగు సాహిత్యంలో పేరడి గ్రంథకర్త వెలిదండి నిత్యానందరావు గారు. మరి మరో కవితా ప్రక్రియ లేదా సాహితీ ప్రక్రియ వచన కవిత్వం. తెలుగులో పద్య కవిత్వానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ప్రక్రియనే వచన కవిత్వం. ప్రజాస్వామ్య యుగ కవితా వాహికగా విమర్శకులచే పిలువబడినటువంటి ప్రక్రియ వచన కవిత్వం. తెలుగులో వచన కవిత్వానికి ఆద్యుడు సిస్ట్ల ఉమా మహేశ్వరరావు. వచన కవిత్వాన్ని ఆంగ్లంలో ఏమంటారంటే ప్రీవర్స్ పోయట్రీ. వచన కవిత్వోద్యమంలో భాగంగా ప్రివర్స్ ఫ్రంట్ స్థాపకులు కుందుర్తి ఆంజనేయులు. తెలుగులో వచన కవిత్వానికి విస్తృతమైన ప్రచారం కల్పించిన వారు కుందుర్తి ఆంజనేయులు. వచన కవిత్వోద్యమంలో భాగంగా నా ఉద్యమం ఓ మహా యుద్ధానికి నాంది అన్నారు కుందుర్తి ఆంజనేయులు. తెలుగులో వచన కవిత్వాన్ని ఏ యుద్ధమం ఎక్కువగా ఆదరించింది అంటే అభ్యుదయ కవితం. ఏ పత్రిక ద్వారా వచన కవిత తెలుగు సాహిత్యంలో అడుగుపెట్టిందంటే జ్వాల. అరుద్ర అభిప్రాయం ప్రకారం తెలుగులో తొలి వచన కవిత ముద్దుకృష్ణ రాసిన తురాయి. తొలి తెలుగు వచన కవితా సంపుటి నవమ చిలుక 1938లో వెలువడింది. శ్రీనారాయణ రెడ్డి ఏ రచన ద్వారా వచన కవితను మహా కావ్య స్థాయిని కల్పించారంటే విశ్వాంబర. వచన కవిత్వాన్ని హేళన చేస్తూ విమర్శించిన వారు దువ్వూరి రామిరెడ్డి, నోరి నరసింహశాస్త్రి. తెలుగులో వచన వాగ్మయం ఉత్పత్తి వికాసాలు అనే పరిశోధన గ్రంథకర్త డాక్టర్ కులశేఖరరావు. ఇంకా చివరిది పాట ప్రక్రియ. ఆధునిక సాహిత్యంలో ప్రజా కవితగా పేరొందిన ప్రక్రియ పాట. ఆధునిక సాహిత్యంలో ఏ ప్రక్రియకు విశిష్టమైన స్థానం ఉంది అంటే పాటనే. ఆధునిక సాహిత్యంలో పాట ప్రక్రియకు ఏ ఉద్యమం ఎక్కువగా ఆదరించిందంటే విప్లవ కవిత్వం. పాటకు ఉద్యమ శక్తిని, జనాకర్షణను, సాహిత్యం సంపదను, వ్యాప్తిని కలిగించిన వారిలో అగ్రగణ్యుడు గద్దర్ గారు. తెలుగు పాట అనే ప్రక్రియను ఎక్కువగా ప్రచారం చేసిన వారు గద్దర్, వంగపండు ప్రసాద్, మాస్టర్జీ. జ్ఞానం ఒక్కడి సొత్తు కాదన్న అది సర్పజాతుల సంపదోరన్న అనే పాట రాసిన వారు వంగపండు. సంపదోరు అన్న. కాపురమంతా కరువుల సంత, జీవితమంతా అతుకుల బంత అనే రాసిన పాట నాజర్ గారు. పుట్టినావు మాకులాగే మొట్టు నుండి ఉన్న కొడక అనే పాట రాసింది మాస్టర్జీ. కొండలు పగిలేసినం, బండలు పిండినం, మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం, శ్రమ ఎవరిదిరో సిరి ఎవరిదిరో అనే పాట రాసింది చెరబండరాజు. కిన్నెరసాని పాటలు రచించిన వారు విశ్వనాథ సత్యనారాయణ. ఇవి మనకు సాహితీ ప్రక్రియలో భాగంగా దాదాపుగా 32 సాహితీ ప్రక్రియల గురించి మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే నా వీడియోలను, నా ఛానల్స్ను వింటున్నారో వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా నేను సాహిత్యానికి సంబంధించినటువంటి అన్ని కంటెంట్ చేస్తుంటాను. నా వర్క్లో బట్టి కొంత లేట్ అవుతుంది, అయినా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేట్టుగా చూడండి, అలాగే లైక్స్ కూడా ఇవ్వండి. నా ఛానల్ గ్రోత్లో సపోర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.